TG24 న్యూస్కి స్వాగతం. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బలపరిచిన 12 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధిస్తారని వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు ఆవుల పవన్ కళ్యాణ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పుటకో పార్టీ మార్చిన నాయకులను నమ్మవద్దని, అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 వార్డుల్లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, వర్ధన్నపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్, వర్ధన్నపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భానుప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరకొండ అనిల్ కుమార్, మెట్టుగుట్ట చైర్మన్ రఘుచందర్, సీనియర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యూత్ కాంగ్రెస్ ఈరోజు వర్ధన్నపేట టౌన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదైతే గతంలో ఆరు రమేష్ అనే వ్యక్తి వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట టౌన్లో ఎన్నో అక్రమాలకు అన్యాయాలకు తావు తీసి ఆయన అక్రమ సంపాదన కాపాడుకోవడానికి బీజేపీలోకి పోయి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చి కుంటి నాటకాలు వేసుకుంటూ ఈరోజు మళ్ళీ వర్ధన్నపేట టౌన్లో ఉన్న ప్రజానికాన్ని మోసపూరిత మాటలు చెప్పుకుంటూ వాళ్ళని మోసం చేసుకుంటూ మళ్ళా అధికారం దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆయనను ఎండగట్టడానికి మా యూత్ కాంగ్రెస్ పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున మా యూత్ కాంగ్రెస్ శ్రేణులందరూ ముక్త కంఠంతో కంకణం కట్టుకున్నట్టుగా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన చేసిన అక్రమాలను అన్యాయాలను అన్నీ మేము ప్రజల్లోకి తీసుకుపోయి ఆయన ఏ విధంగా ప్రజలను ఏమారుస్తాడో వాళ్ళకు తెలియపరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పేదల ప్రభుత్వం అనేది ప్రజలకు గుర్తు చేస్తూ మరి నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. పెన్షన్లు మా ఏప్రిల్లో రాబోతున్నాయి. మరి సెకండ్ విడత ఇందిరమ్మ ఇల్లు కూడా ఏప్రిల్లో ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి మేము ఓటుని అడగడం జరుగుతుంది. మరి మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళా తిరిగి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీయా మన బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీ అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఏ పార్టీ నుంచి ఓటు అడుగుతున్నారు, ప్రజలు మిమ్మల్ని ఏ పార్టీ అనుకోవాలి. నెలకొక పార్టీ మారేటోళ్ళు కూడా ఈరోజు వచ్చి మళ్ళీ ఓట్లు అడుక్కుంటా మీ ఆస్తులను కాపాడుకోవడానికి ఏదో రాజకీయ పదవి కావాలని మీరు వస్తున్నారు. అది ప్రజలందరూ గుర్తిస్తారు. ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి నాయకుడు మా కేఆర్ నాగరాజు గారు. వాళ్ళని గుర్తించి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వర్ధన్నపేట టౌన్లో ప్రజలందరూ కేఆర్ నాగరాజు గారు వెంటనే ఉన్నారు. వాళ్ళందరూ మన ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేఆర్ నాగరాజు గారి నాయకత్వాన్ని జనాలందరూ బలపరుస్తున్నారు. ఆవుల పవన్ కళ్యాణ్ నా పేరు, వర్ధన్నపేట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్.